నా పేరు వినోద్ అండి, సురభి వినోద్ కుమార్ గౌడ్. మేము ఈ సభ కేటీఆర్ గారి మన రాహుల్ గాంధీ గారు వచ్చి మనకి ఏదైతే అబద్ధాలు ఇచ్చినారో దాన్ని నిరసిస్తూ ఈ రోజు పెద్ద సభకు ఏర్పాటు చేస్తే మేము భారీ ఎత్తున తరలి వచ్చాం. కేటీఆర్ గారికి మద్దతుగా తెలుపుతూ మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పోతే కానీ ఈ తెలంగాణ బాగుపడది కాబట్టి వెంటనే మళ్ళా కేసీఆర్ని తెచ్చుకున్నట్టయితే మన రాష్ట్రాన్ని మనం మంచిగా పరిపాలించుకోవచ్చు అనేది. కొంతమంది కేటీఆర్ సీఎం అంటున్నారు, కొంతమంది ఏమో కేసీఆర్ గారు అంటున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఏ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మన తెలంగాణ తెచ్చినటువంటి వారే కేసీఆర్ గారే మనకు ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్ కూడా. కానీ ఆయన అయితేనే మనకు బాగుంటుంది కాబట్టి ఎవరైనా కూడా తెలంగాణ గురించి మంచి ఆలోచన ఉన్నారంటే అది కేసీఆర్ గారే కాబట్టి కేసీఆర్ గారే మళ్ళీ రావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ప్రభుత్వం మన చేతిలో ఉంటే మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకొని భావితరాలకు కూడా బాగుంటుంది అని చెప్పేసి కోరుతాం. ఇప్పుడు నిరుద్యోగులకి కావచ్చు, అంటే బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ వల్ల కూడా చాలా మంది నష్టపోయారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మళ్ళీ ఈ సభ పెట్టడం వల్ల ఇప్పుడు నిరుద్యోగులు వచ్చి అంటే ఈ సభ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ హయాం పుంజుకుంటుందని మీరు అనుకుంటారా? 100%. ఇంతకుముందు కూడా నిరుద్యోగులకు చాలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనకు నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు కూడా అన్నీ కూడా అవకాశాలు వచ్చినాయి అంటే కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మరి రావడం జరిగింది కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ వస్తారు. మనం చూస్తున్నారు, మీరు ఇక్కడ సభ చూస్తున్నారు ఎంతమంది. నిరుద్యోగులు నష్టపోయారు అంటారా, లాభపడ్డారు? 100% లాభం పొందినారు. ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? ఎందుకు నిరుద్యోగులు ఓట్లన్నీ ఎందుకు కాంగ్రెస్ కి పడ్డాయి? నిరుద్యోగులు కాదు, కొంచెం కొన్ని అబద్ధాలను నమ్మి వాగ్దానాలు నమ్మడం వల్ల ఇవన్నీ తీసుకోవడం ఇంకా కొంచెం కూడా వస్తుంది కదా. ఈ కేసీఆర్ ఎన్ని ఇస్తున్నాడు, మరి ఈయన కూడా వచ్చి ఇస్తాడు కాబట్టి ఆలోచించి ఇవ్వడం జరిగింది. దాని తప్ప కేసీఆర్ చెడు చేసిందనే ఆలోచన కాదు, ఇంకేమైనా వస్తుందని ఆలోచన చేసి ఈ అబద్ధాలను నమ్మి తులం బంగారం కానీ నిరుద్యోగులకి ఇస్తా అన్నటువంటి వృద్ధి కానీ స్కూటీలు కానీ. ప్రజలు ఇప్పుడు అంటే ఎవరైతే ఓట్లు వేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకున్నారో అత్యాశకు పోయారని మీరు అనుకుంటున్నారు? అత్యాశకు పోయే ఇది రావడం జరిగింది తప్పితే కేసీఆర్ చేసింది కాదు. అత్యాశ పోవడం వల్లనే జరిగిందని చెప్పేసి మేము కోరుతాం. ఈ సభ వల్ల మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి? 100% ఉంటుందమ్మా. ఎందుకు ఉంటుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్వరు పెట్టని సంక్షేమ పథకాలు పెట్టిరు. ఏది రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నువ్వు కాళేశ్వరం డ్యాములు కానీ, వాటర్ కానీ, రైతులకు ఏ విధంగా అయితే ఎన్ని చేయాలో అన్ని చేసిండు. అడగకుంటే చేసిన పనులని కేసీఆర్ హయాంలోనే ఆయన అంత మంచి చేస్తే ఎందుకంటే చెప్తున్నాను, కల్లోబొల్లి కబుర్లతోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పి వచ్చిందంటే మీకు మేము అది ఫ్రీ ఇది ఫ్రీ 5,000 ఇస్తుండో నేను 6,000 ఇస్తా అని చెప్పి రైతులకి అది ఇది కరెంటు ఫ్రీ అని అది చెప్పిండు. ఎవరు ఇచ్చిరా అంటే కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఈయన కల్లోబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ముందుకు వచ్చి రైతులను అన్యాయం చేసిండు, యువకులను అన్యాయం చేసిండు, యువతులను అన్యాయం చేసిండు. ఇలా జాబులు లేవు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కేటీ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ మీటింగ్ జరుగుతుందంటే ఇవాళ ఇప్పటికైనా వీళ్ళందరూ కళ్ళు తెరిచిరు కాబట్టి రేపు రాబోయే కాలంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది. కేసీఆర్ గారు నాయకత్వం వరిదిల్తుంది. కేసీఆర్ గారే సీఎం అవుతాడు ఖచ్చితంగా. ఇంట్లో ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బరాబర్ కేసీఆర్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. రాష్ట్రం గిట డెవలప్మెంట్ గిట భారీగా అవుతుంది. పేరండి? రియాజ్, ఎల్బినర్ కాన్స్టిట్యున్సీ BCSF ప్రెసిడెంట్ అండి. యాక్చువల్లీ నేను బీఆర్ఎస్కి అధ్యక్షుడు. ఈరోజు ఒక్క నిమిషం. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నష్టపోయారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అట్లనే పేపర్ లీకేజ్ జరిగినాయి, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విధంగా నష్టపోయారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీ సభకు రావడానికి గల కారణం ఏంటి? సభ పెట్టడం వల్ల ఏం మార్పు వస్తుంది? ఈ సభ పెట్టడం వల్ల కోట్లాది మంది ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది, కోట్లాది మంది స్టూడెంట్స్కి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ అధికారం వచ్చాక ఏమి మారలా. అసలు ఏం మారింది? స్కాలర్షిప్ స్టూడెంట్స్కి ఆగిపోయినాయి. ఒక్కొక్క 8,000 కోట్లు ఉన్నాయి. ఇంకా ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రాలేదు ఇంకా నిరుద్యోగులకి. దానికోసం ఈరోజు ఈ సభని నిర్వహించారు. అయినా కూడా స్టూడెంట్స్కి పరీక్షలు పెట్టి ఒక కుట్రతోటి ఈ సభని ఫెయిల్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారు. అయినా జరిగింది? ఏం జరగలేదు. కానీ ఇప్పుడు బయట కోట్లాది మంది స్టూడెంట్స్ వచ్చి ఫైట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కోసం, జాబ్స్ కోసము, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతున్నారు. ఇదైతే మాకు న్యాయం జరగాలనే మేము కొట్లాడుతున్నాం. అంతేగాని ఒక పార్టీ తరఫు నుంచి మేము పార్టీ ద్వారా వాళ్ళకి ఇది జరగాలి అది జరగాలని చెప్పి మేము కుట్రలు అట్లాంటివి ఏం చేయట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఒక స్టూడెంట్ గురించి, ఒక నిరుద్యోగుల గురించి మనము ఫైట్ చేస్తున్నామంటే అది న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నాం.
అది న్యాయం జరగాలి అని మేము కోరుకుంటూ ఈ సభని ఒక లక్షలాది వేల మంది భారీ సంఖ్యతో వచ్చి ఈ సభను నిర్వహించాం. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా వస్తుందండి. బీఆర్ఎస్ ఎందుకు రాదు? ఇప్పుడు అందరం బీఆర్ఎస్ పక్కా వస్తుంది. బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ రాదు అనేదే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కోసం గత ఏళ్ళ కొట్లాడిన మన లీడర్ కేసీఆర్ గారు ఈ రోజుకి కూడా చాలా డైనమిక్గా చాలా స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎలా అయినా ఓడిపోదు. ఒక్కసారి ఓడిపోయిందంటే ఓడిపోయింది ఓకే, కానీ ఇంకోసారి రాదని మాత్రం అనుకోకండి. బీఆర్ఎస్ మళ్ళా ఈ గడ్డ మీద జెండా పాతి అది సత్తా చూపిస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ వస్తే కనుక ఎవరు నెక్స్ట్ సీఎం? అందులో అంటే కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, చాలా మంది కేటీఆర్ అంటున్నారు. మరి ఏం జరగబోతుంది? కన్ఫ్యూజన్ ఏంటి? చెప్పాలంటే కేటీఆర్ కేసీఆర్ గారే సీఎం అవుతారండి, తప్పకుండా అవుతారు. కేసీఆర్ గారికి ఉన్న సోమతి, లైక్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ ద గట్స్ వాట్ హీ వాంట్స్ టు డూ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ ఆల్ ద జాబ్ ఫేర్స్. యా, థ్యాంక్ యూ.